ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి జొన్నలతో ఇంట్లోనే మనము నంబర్ 1 క్వాలిటీ రవ్వని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ మెథడ్లో కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే పిండి అస్సలు రాదు, కొద్దిగా తక్కువ క్వాంటిటీలో పిండి వస్తుంది. మనము 2 గంటల సేపు బాగా నీట్గా క్లీన్ చేసుకున్న జొన్నల్ని నానబెట్టేసుకోవాలి. అందులో ఏమైనా రవ్వలు లాంటివి ఉన్నాయి కూడా మనము నీట్గా క్లీన్ చేసుకోవాలండి. 2 గంటల తర్వాత ఈ విధంగా ఒక క్లాత్ పైన మనము ఫ్యాన్ గాలికి ఒక 10-20 నిమిషాల పాటు ఆరబెట్టేసుకున్నామంటే సరిపోతుంది. మనం టెర్రస్ పైన ఆరబెట్టేసుకోవాల్సిన అవసరం లేదండి. ఫ్యాన్ గాలికి ఈ విధంగా ఒక 10-20 నిమిషాలు తడి ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని కొన్ని మిక్సీ జార్లో వేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలి. పల్స్ మోడ్లో మిక్సీ పట్టేసుకోవాలండి. ఆఫ్ ఆన్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిసేపు ఇదే విధంగా మిక్సీ పట్టేసుకొని మనం దీన్ని జల్లించుకోవాలి. సన్న పిండి పట్టే చెల్లెడు ఉంటుంది కదా, దాంతో జల్లించుకున్నామంటే పిండి కంటెంట్ మొత్తం డౌన్కి వచ్చేస్తుంది, రవ్వ మొత్తం పైన ఉంటుందండి. సన్న రవ్వ అలాగే దొడ్డు రవ్వ కూడా 2 మిక్స్ ఉంటాయి. ఈ విధంగా చూడండి, పిండి ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఈ మెథడ్లో ప్రిపేర్ చేసుకుంటే పిండి చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఈ విధంగా మొత్తం ఇదే విధంగా మిక్సీ పట్టేసుకుంటూ జల్లించుకోవాలండి. చూడండి, సన్న రవ్వ దొడ్డు రవ్వ 2 మిక్స్ ఉన్నాయి కదా, మనం చాట సహాయంతో ఈ సన్న రవ్వని అలాగే దొడ్డు రవ్వని సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము చాటతో సపరేట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇది వచ్చేసి సన్న రవ్వనండి. సేమ్ మనం బయట షాప్లో కొన్నది ఎలా ఉంటుందో సన్నది ఇడ్లీ రవ్వ సేమ్ అలాగే ఉందండి, సూజీ రవ్వ లాగా. చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో కూడా మనం ఈజీగా. ఈ మెథడ్లో ప్రిపేర్ చేసుకుంటే పిండి చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఇది వచ్చేసి దొడ్డు రవ్వ అండి. ఇది మనకి ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చు, కిచిడి లాగా, లేదంటే జొన్న బువ్వ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రకాల రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ముందుగా వీడియోస్ని చేసి నేను కావాలంటే అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి పిండి అండి. పిండి చాలా తక్కువ క్వాంటిటీలో వచ్చింది. చూడండి, ఈ మెథడ్లో కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే పిండి ఎక్కువ అస్సలు రాదు. ఇది వచ్చేసి పొట్టండి. ఫైబర్ కంటెంట్ ఇందులోనే ఉంటుంది చాలా మట్టుకి. మనకి జొన్నల పై లేయర్ అంతా ఇన్నే ఉంటుంది కాబట్టి దీన్ని పాడేయకుండా మనం ఎప్పుడన్నా దోశలు ఇడ్లీలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు దాంట్లోకి వేసుకొని రుబ్బుకొని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఫైబర్ కంటెంట్ అంతా ఇందులో వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మొత్తం మనం నీట్గా బాగా ఆరబెట్టేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.